హాయ్. ఏపీ కాంగ్రెస్ పార్టీ అయితే ఎమ్మెల్యేల అభ్యర్థిని అయితే ప్రకటించింది. కొంతమంది ఎంపీలను కూడా ప్రకటించింది. అధ్యక్షురాలైన షర్మిల గారు అయితే దీన్ని రిలీజ్ చేశారు. ఎందుకంటే 114 మంది ఎమ్మెల్యేలని అలానే 5 పార్లమెంటు సభ్యులను అయితే ప్రకటన అయితే చేశారు. దీనిలో మనకి ఆశ్చర్యం ఏం లేదు. ఫస్ట్ నుంచి అనుకుంటుంది ఖచ్చితంగా ఆమె కడప నుంచి ఎంపీగా పోటీ చేస్తారని ముందే అనుకున్నాం. ఆమె ఏదైతే అధ్యక్షురాలుగా మనకి కాంగ్రెస్లో జాయిన్ అయిన రోజు మనం అనుకున్నాం ఖచ్చితంగా ఆమె కడప నుంచి అయితే ఎంపీగా పోటీ చేస్తారనుకున్నాం. అక్కడ నుంచే పోటీ చేస్తుంది. అవినాష్ రెడ్డి అయితే వైసీపీ తరఫున పోటీ చేస్తున్నారు. అతనికి అగనిస్ట్గా అయితే పోటీ చేస్తుంది. ఎందుకంటే 2019, 2014లో అదే వైసీపీ పార్టీకి అయితే ఆమె ప్రచారం చేసి పార్టీని గెలుపులో దిశగా తీసుకొచ్చింది. కానీ ఇప్పుడు అన్నకు వ్యతిరేకంగా అయితే పోటీకి అయితే దిగింది. అవినాష్ రెడ్డికి అయితే కొంచెం టెన్షన్ మొదలైనట్టుంది. ఎందుకంటే యాక్చువల్గా కడప అంటేనే మైనారిటీలు ఎక్కువ ఉంటారు, అలానే క్రిస్టియన్ ఓట్లు కూడా ఉంటాయి. కాబట్టి యాక్చువల్గా ఏదైతే మైనారిటీ క్రిస్టియన్ ఓట్లు ఉన్నాయో ఒరిజినల్గా కాంగ్రెస్ పార్టీవి ఏదైతే కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోయి వైసీపీ పార్టీ పెట్టారు జగన్మోహన్ రెడ్డి, అప్పుడైతే షిఫ్ట్ అయిపోయినాయి పూర్తిగా. టోటల్గా కాంగ్రెస్ జీరో అయిపోయింది. మరి ఇప్పుడు అదే వైఎస్ రెడ్డి బిడ్డ అయిన షర్మిల గారు కాంగ్రెస్లో జాయిన్ అవడంతో ఆ ఓట్లు ఏమైనా ఇటు షిఫ్ట్ అవుతాయా అని చూడాలి. ఒకవేళ ఆ ఓట్లు కనుక ఇటు షిఫ్ట్ అయ్యేంత మనకు కొంచెం ఓటమి పాలయ్యే అవకాశం అయితే అవినాష్ రెడ్డి ఉంటుంది. మరి కొంచెం ఈ రకంగా ఒక రకంగా జలక్ అనుకోవచ్చు వైసీపీకి. ఎందుకంటే కాంగ్రెస్ స్వతహాగా మైనారిటీ క్రిస్టియన్ ఓట్లకి ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైసీపీ ఓట్లలో కొన్ని చీలకలు అయితే రావచ్చు అనుకుంటున్నారు. ఆ చీలక వచ్చిందంటే ఖచ్చితంగా టీడీపీ అయితే గెలుపు అవకాశం చాలా సుఖమయమవుతుంది. మరి అన్నని ఓడించి చంద్రబాబు నాయుడిని సీఎం చేసే ప్రయత్నం షర్మిల గారు తీసుకుంటారేమో చూడాలి. ఎందుకంటే మీరు చూస్తే ఏబిఎన్ కానీ లేకుంటే ఈనాడు కానీ ఏదైతే టీడీకి సంబంధించిన మీడియా మొత్తం కూడా కవరేజ్ అయితే షర్మిల గారికి ఇస్తుంది రెగ్యులర్గా. మరి షర్మిలకి పరిచయం కల్పిస్తున్నారంటే ఖచ్చితంగా నాకు తెలిసి టీడీపీ కావాలని చేపిస్తుందని మనమైతే భావించవచ్చు. ఏదైనప్పటికీ ఆమె వైసీపీని ఏదైతే వైసీపీకి వ్యతిరేకంగా ఆమె చెప్తుందో టీడీపీని కూడా ఏం దూషించట్లేదు. కాబట్టి జస్ట్ అలా అని వదిలేస్తుంది. ఎక్కువగా టార్గెట్ అంతా వాళ్ళ అన్న మీదే ఉంది. అన్నిటి విషయాల్లో కూడా వాళ్ళ అన్న గురించే విమర్శలు ఎక్కువ చేస్తూ ఉంది. రాష్ట్రం నాశనం అయిపోతుందని కావచ్చు, ఏదైనా అన్ని రకాలుగా ఏ మాటలు మాట్లాడినా అన్న గురించి వ్యతిరేకంగానే కనిపిస్తున్నాయి. కాబట్టి ఎందుకంటే కడప నుంచి పోటీ చేసినప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా సీరియస్గా అయితే ఆమె అక్కడి నుంచి ఎఫెక్ట్ అయితే పెడుతుంది. మరి చూడాలి మరి ఎంతవరకు సక్సెస్ అవుతుంది. నిన్న విడుపుల పైకి అయితే వచ్చారు వాళ్ళ అమ్మగారు, వాళ్ళ అక్కడికి వచ్చి వాళ్ళ నాన్నగారి సమాధి దగ్గర అయితే కొన్ని ప్రార్థనలు అయితే చేశారు, ఆశీస్సులు అయితే తీసుకున్నారు. ఇది మరి ప్రస్తుతానికి అయితే కాంగ్రెస్ అయితే 114 సీట్లు ఎమ్మెల్యే సీట్లు అయితే ప్రకటించింది, 5 ఎంపీ సీట్లు అయితే ప్రకటించింది. ఇంకా కొన్ని పెండింగ్ ఉంచారు. ఎందుకంటే వలసలు ఏమైనా వస్తాయి అనుకుంటున్నారు మన వైసీపీ నుంచి కానీ లేకుంటే టీడీపీ నుంచి కానీ. ఎక్కడి నుంచి వలసలు వచ్చినా వాళ్ళని అయితే జాయిన్ చేసుకొని మిగతా సీట్లు ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అందులో పార్లమెంట్లో చాలా సీట్లు ఉంచారు, 20 సీట్ల దాకా ఇంకా పెండింగ్ ఉంచారు. కాబట్టి ఎవరైనా కొత్తగా వచ్చి జాయిన్ అయితే వాళ్ళకైతే ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.